క్యాన్సర్ వల్ల జియా వాళ్ళమ్మ చనిపోతుంది. అప్పుడు జియాకి 7 సంవత్సరాలు. తనని పెంచడానికి వాళ్ళ నాన్న మరొక పెళ్లి చేసుకుంటాడు. నాన్న, ఈ ఆంటీ ఎవరు? తన జుట్టు చాలా పొడవుగా ఉంది. జియా తన్ని రెండో తల్లి. నిన్ను చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. నేను పనికి వెళ్ళినప్పుడు ఇంట్లో నిన్ను చూడడానికి ఎవరో ఒకరు అవసరమైతే ఉంటుంది. అందుకే తనే ఈ రోజు నుంచి నీ కొత్త తల్లి. జియాకి ఆ విషయం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది, కానీ తన కొత్త తల్లి పొడవు జుట్టు చూసి తను చాలా ఆనందపడుతుంది. అలానే చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. జియా కూడా పెద్దదైంది. అలా కొన్ని రోజుల తర్వాత దీపక్ అనే అబ్బాయి సంబంధం తన కోసం వస్తుంది. కొన్ని నెలల తర్వాత తన పెళ్లి దీపక్తో జరిగిపోతుంది. జయ పెళ్లి తర్వాత తన అత్తగారి ఇంటికొస్తుంది. తను తన అత్తగారింట్లో మొదటి రోజు వంట కోసం అందరికీ కీర్పూరి ఇంకా ఆలు లడ్డూ కూర చేస్తుంది. కానీ వంటలో ఒక వెంట్రుక కనిపిస్తుంది. చేచే, భోజనంలో ఇంత పెద్ద వెంట్రుక ఎక్కడి నుంచి వచ్చింది? అది చూసి జియా భయపడి ఇలా అంటుంది. వెంట్రుక తెలీదత్తయ్యగారు, నేనైతే తల ముడివేసుకున్నా, కానీ ఈ జుట్టు ఎక్కడి నుంచి వచ్చిందో. ఏం పర్వాలేదు, ఇక ముందు జాగ్రత్తగా చూసుకుని వంట చేయి. ఒకవేళ రోజు నువ్వు ఇలానే వంటలో జుట్టు వేస్తూ పోతే నీ తల మీద ఏం మిగులుతుంది? జియా జుట్టు అంత పెద్దగా ఉండదు. తన అత్తగారి మాటలు విని తనకు కాస్త బాధగా అనిపిస్తుంది. తను ఆ మాటలు పట్టించుకోకుండా నవ్వుతూ వెళ్తుంది. అరే కోడలా, నువ్వింకా రెడీ అవ్వలేదా? ఇవాళ నీకు పప్పేరి రసం ఉంది కదా. హా అత్తయ్య, ఇప్పుడే వంటైంది, రెడీ అవడానికి వెళ్తున్నాను. వంట పని అయిన తర్వాత జియా ఇంకా తన కుటుంబ సభ్యులు జియా వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. కాసేపటికి వాళ్ళందరూ జియా వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. అక్కడ జియా సవతి తల్లి అంటే రేష్మ వాళ్ళని స్వాగతిస్తుంది. అరే వచ్చేసారా? నేను మీకోసమే ఎదురుచూస్తున్నా. రండి కూర్చోండి. ఎలా ఉన్నావు తల్లి? బావున్నా అమ్మా. రేష్మ వాళ్ల కోసం టీ ఇంకా స్నాక్స్ తీసుకొని వస్తుంది. అప్పుడే జియా తన సవతి తల్లి జుట్టుని చూస్తుంది. అరే అమ్మ, మీ జుట్టు ఇంత తడిగా ఎందుకుంది? ఇప్పుడే స్నానం చేశారా? అరే మీరు వస్తున్నారు కదా, అందుకే ఇంటి పనులన్నీ చేసేసరికి ఆలస్యమైంది. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. మీరు టీ ఇంకా స్నాక్స్ తీసుకోండి. తన పొడవాటి జుట్టు చూసి దీపక్ ముగ్ధుడవుతాడు. అత్తయ్య, మీ జుట్టు నిజంగా చాలా పొడవుగా నల్లగా ఒత్తుగా ఉంది. చాలా బాగుంది. చాలా మంచి సువాసన కూడా వస్తుంది మీ జుట్టు నుంచి. ఇలా చూడమ్మా, దీపక్ గారు కూడా నీ జుట్టుకి ఫ్యాన్ అయిపోయారు. ఎవరైనా నీ జుట్టుకి ఫ్యాన్ అవ్వాల్సిందే. దీపక్ గారు, మా అమ్మ జుట్టులాగా ఇంత పొడవుగా ఎవరిదీ లేదు తెలుసా? జియా తల్లి నన్ను పొగిడింది చాలు. ముందు మీరు స్నాక్స్ తీసుకోండి తల్లి. రేష్మ తనని పొగిడినందుకు ఆనందపడుతుంది. ఇంకా దీపక్ కూడా తనని చూసి నవ్వుతాడు. నిజంగా మీ జుట్టు చాలా బాగుంది. మీ జుట్టుతో ఎవరైనా ప్రేమలో పడిపోతారు. మీరు జియా జుట్టును కూడా అలాగే చేసి ఉండాల్సింది. దీపక్ అక్కడ ఉన్నంతసేపు తన జుట్టును పొగుడుతూనే ఉంటాడు. ఆ తర్వాత సాయంత్రం వాళ్ళు వాళ్ళ ఇంటికి తిరిగి వస్తారు. వచ్చేసారా మీ ఇద్దరు? మొదటి రోజు ఎలా జరిగింది దీపక్ బాబు? అమ్మా, చాలా బాగుంది. మర్యాదలు కూడా చాలా బాగా చేశారు. నీకు తెలుసా, జియా వాళ్ళ అమ్మ జుట్టు ఎంత బాగుందో? తన జుట్టు చాలా పొడవుగా ఒత్తుగా నల్లగా ఉంది. అత్తయ్య, నేను మీకు ఏం చెప్పాలి? ఈయన అమ్మ జుట్టు చూసినప్పటినుంచి తనను పొగుడుతూనే ఉన్నాడు పిచ్చివాళ్లాగా. అవును కోడలా, నాకు తెలుసు. ఎందుకంటే వీడికి చిన్నప్పటినుండి పొడవు జుట్టంటే చాలా ఇష్టం. అందుకే చిన్నప్పుడు దువ్వెన పట్టుకుని నా జుట్టు వెనకాలే పడుతుండేవాడు. ఇంకేముంది, దీపక్ తన అత్తగారి జుట్టుకి ఫిదా అయిపోతాడు. తనకి కూర్చున్నా లేచినా తన అత్తయ్యనే గుర్తొస్తుంటుంది. దీపక్, ఇవాళ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నన్ను అమ్మవాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయండి. షాపింగ్ చేయాలి. సరే జియా, ఇది కూడా అడగాల్సిన విషయమా? నువ్వు త్వరగా రెడీ అవ్వు, నేను కూడా రెడీ అవుతాను. ఆ మాట విన్న తర్వాత జియా కూడా ఆనందపడుతుంది, తనను ప్రేమిస్తున్నాడని. కాని అసలు విషయం ఏంటంటే దీపక్ తన అత్తగారు రేష్మని కలవాలనుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ రెడీ అయ్యి రేష్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అమ్మా మేడ మీదున్నట్టుంది. దీపక్ నువ్వు కూర్చో, నేనెళ్ళి చూసేస్తా. జియా వాళ్ళమ్మని చూడ్డానికి మేడ మీదకెళ్తుంది. దీపక్ నీళ్లు తాగడానికి వంటగదిలోకి వెళ్తుంటాడు. అప్పుడే రేష్మ బాత్రూంలో నుండి స్నానం చేసి బయటకొస్తుంది. వావ్, ఎంత మంచి సువాసన వస్తుంది. ఈ వయసులో కూడా తన ఇంత అందంగా ఉంది. అరే దీపక్, నువ్వెప్పుడొచ్చావు? దీపక్ రేష్మ జుట్టు సువాసనలో మునిగిపోయి ఉంటాడు. రేష్మ దీపక్ని గట్టిగా పిలిచేసరికి అప్పుడు అతను స్పృహలోకొస్తాడు. దీపక్, ఏం ఆలోచిస్తున్నావు? నేనెప్పటినుంచో అడుగుతున్నాను. అది అత్తయ్య, మేము కాసేపటి ముందే వచ్చాము. జియా కూడా వచ్చింది. తను మిమ్మల్ని వెతుకుతూ పైకి వెళ్ళింది. అరే నిలబడెందుకున్నా, వెళ్ళి కూర్చో, మంచినీళ్ళు తీసుకొస్తా. ఇంక దీపక్ కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అతను ఆపుకోలేకపోతాడు. వెంటనే అతను వెళ్లి వాళ్ళ అత్తగారిని కౌగిలించుకుంటాడు. నాకు నీళ్లు వద్దు, మీరే కావాలి. నేను మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీకు పిచ్చివాణ్ణి అయిపోయాను. దయచేసి నన్ను మీలో కలిపేసుకోండి. నన్ను వద్దు అని మాత్రం చెప్పకండి. నీ పొడవాటి జుట్టులో నేను లీనమైపోవాలనుకుంటున్నాను.
రేష్మా భర్త ఎప్పుడూ వేరే ఊరికి పనిమీద వెళ్తూ ఉంటాడు. పైగా అతను తనకన్నా వయసులో పెద్దవాడు. అందుకే రేష్మా కూడా దీపక్ యవ్వనం ఇంకా డబ్బు చూసి అతనితో ప్రేమలో పడిపోతుంది. కాసేపటి తర్వాత, దీపక్ అర్థం చేసుకో, జియా వస్తుంది, దయచేసి నన్ను వదిలిపెట్టు. ఎవరో వస్తున్న శబ్దం విని దీపక్ అత్తగారిని వదిలిపెడతాడు. అరే అమ్మా, ఎక్కడున్నారు మీరు? నేను మిమ్మల్ని వెతుక్కుంటూ మేడ మీదకు వెళ్లాను. నేను స్నానానికి వెళ్లాను. వేడిగా ఉంది కదా. ఏమంటారు అల్లుడుగారు, వేడిగా ఉంది కదూ? ఆ మాట విని దీపక్ నవ్వుతాడు. అప్పట్నుంచి కొన్ని రోజులు దీపక్ ఇంకా రేష్మ ఎవరికి తెలియకుండా కలుస్తుంటారు. రేష్మ దీపక్ నుండి విలువైన గిఫ్ట్లు తీసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రేష్మ జియా వాళ్ళ అత్తగారింటికి వెళ్తుంది. అమ్మా, మీరు చెప్పనే లేదు. లేకపోతే నేను డ్రైవర్ని పంపించేదాన్ని కదా. జియా తల్లి, నాన్నగారు పనిమీదే ఊరికెళ్లారు. అందుకే కొన్ని రోజులు నీ దగ్గరుందామని. అమ్మ, మీరు మంచి పని చేశారు. వదిన, మీరొస్తున్నట్లు నాకు తెలిస్తే నేను కూడా కొన్ని ఏర్పాట్లు చేసేదాన్నిగా. ఆ తర్వాత సుధా రేష్మకి తన గది చూపిస్తుంది. రేష్మ అర్ధరాత్రి సమయంలో దీపక్కి మెసేజ్ చేసి గార్డెన్కి రమ్మంటుంది. నేనెప్పటినుంచో మీకోసం గార్డెన్లో ఎదురు చూస్తున్నాను. ఇంక నేను ఆపుకోలేకపోతున్నాను. మీ జుట్టుతో ఆడుకోవాలని నేనెప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. అంతా ఆగలేకపోతే గదిలోకొచ్చి కలవచ్చు కదా. అంత దూరంగా ఎందుకు నిలబడ్డావు? సమయమంతా అలానే వృధా చేస్తావా? రా. అలానే మెల్లిమెల్లిగా రోజులు గడుస్తాయి. వాళ్ళిద్దరూ అలానే ఎవరికీ తెలియకుండా కలుస్తుంటారు. ఒకరోజు రాత్రి దీపక్ రేష్మాకి మెసేజ్ చేస్తుండగా జియాకి మెలకు వస్తుంది. తను దీపక్ వెనకాల వెళ్లేసరికి దీపక్ రేష్మా జుట్టుకి మల్లెపూలు పెడుతుంటాడు. అప్పుడే ఎదురుగా జియా వస్తుంది. ఎదురుగా జియాని చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడే జియాకి నొప్పులొస్తాయి. వెంటనే తనని హాస్పిటల్కి తీసుకునెళ్తారు. తనకి ఒక అందమైన ఆడపిల్ల పడుతుంది. జియా, నన్ను క్షమించు. ఈ పొడవాటి జుట్టు చూసి నేను చాలా అట్రాక్ట్ అయ్యాను. దయచేసి నన్ను క్షమించు. అత్తయ్య, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి. జియా, దయచేసి అలా అనకు. నన్ను క్షమించు. నా తప్పుకి శిక్ష పడింది. మీ అమ్మ ఇంట్లో ఒక్క నగలు కూడా ఉంచలేదు. మొత్తం తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? తెలియదు తను ఎక్కడికి వెళ్ళిందో. అయినా నాకు అవసరం లేదు. నాకు నువ్వు ఇంకా నా కూతురు చాలు. నాకు పెద్ద జుట్టేమీ అవసరం లేదు. నువ్వుంటే చాలు. తర్వాత జియా దీపక్ని క్షమిస్తుంది. అందరూ కలిసి ఆనందంగా ఉంటారు. రవి, విజయ్ ఇద్దరు అన్నదమ్ముళ్ళు. వీళ్ళ మధ్య చాలా ప్రేమ ఉంది. ఇద్దరికి మంచి జాబ్ ఉంది. రవికి పెళ్లైంది. అతని భార్య నేహాది చాలా మంచి స్వభావం. రవి, విజయ్ కి అమ్మా నాన్న లేరు. కేవలం వారి తాతయ్య మాత్రమే ఉన్నాడు. గ్రామంలో ఉంటాడు. ఆ తాతయ్యకు కూడా ఈ ప్రపంచంలో రవి, విజయ్ కాక ఇంకెవరూ లేరు. చాలా రోజులుగా రవి, విజయ్ల తాత దయాలాల్ వాళ్ళని ఊరికి పిలుస్తున్నాడు. కానీ పని ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఇద్దరు వాళ్ళని కలవడానికి వెళ్ళలేకపోయారు. కానీ ఒకరోజు తాతయ్య ఫోన్ వచ్చింది. ఓ రవి బాబు, నేను విజయ్ కోసం ఊళ్ళో మంచి అమ్మాయిని చూశాను. నేను విజయ్ పెళ్లి ఆ అమ్మాయితోనే చేయాలనుకుంటున్నాను. చూడు, నేహా కోడలాగే చాలా సంస్కారవంతురాలు ఈ అమ్మాయి కూడా. మీరందరూ ఊరొస్తే అమ్మాయిని చూడొచ్చు, అలాగే లగ్గం నిశ్చయం చేసుకోవచ్చు. నాకైతే అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఇక నాకు తెలిసినంత వరకు నేను చూసిన అమ్మాయిని విజయ్ కాదనలేడు. కాబట్టి మీరందరూ బయలుదేరి రండి. సరే తాతగారు. ఇప్పుడు రవి గత 6 నెలలుగా ఆఫీస్ వర్క్ పై వేరే టౌన్ లో ఉంటున్నాడు. తను కొద్ది రోజుల్లో వాపస్ వస్తాడు. అప్పుడు నేను తనతో మాట్లాడి వెంటనే అందరం ఊరొస్తాం. సరే బాబు, నేను మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే, కానీ నేను అమ్మాయి వాళ్ళకి చెబుతా మీరు కొద్ది రోజుల్లోనే వస్తారని. సరేనా? రవి ఫోన్ పెడతాడు. ఏమైందన్నయ్య, మీరు తాతయ్యతో ఇది ఎందుకు చెప్పలేదు? నేను 2 రోజుల క్రితమే వచ్చేసానని. అది ఎందుకంటే నాకు అర్థం కాలేదు ఏం జవాబు చెప్పాలో. మీకు తెలుసా, తాతగారు నీకోసం ఊర్లో ఒక అమ్మాయిని చూశారట. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నారు. ఇక నాకు మీ వదినకు తెలిసినంత వరకు నువ్వు ప్రియను ప్రేమిస్తున్నావు కదా, ఇక తనని ఎలా పెళ్లి చేసుకుంటావు? ఇక నేను ఒక్కసారిగా అలా చెప్తే తాతగారు తప్పుగా అనుకుంటాడేమో అనిపించింది. ఒకవేళ మనం తాతగారితో మరిది ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నాడని చెప్తే తనకు చాలా బాధగా అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఆయన మీకోసం కూడా ఊర్లో ఒక అమ్మాయిని చూశాడు. కానీ మన విషయం తెలిసాక మనల్ని అయితే అంగీకరించాడు కదా. ఇప్పుడు ఏం సాకు చెప్పాలో ఆలోచించాలి. అన్నయ్య, వదిన, నాకు అర్థం కావడం లేదు ఏం చేయాలో. ప్రియ కూడా 15 రోజుల తర్వాతే లండన్ నుంచి వస్తుంది. కానీ నేను తాతగారికి 4 రోజుల వరకే చెప్పాను. ఒకవేళ మనం 4 రోజుల్లో వెళ్ళకుంటే ఆయన ఇక్కడికి రావచ్చు. అప్పుడు మనం 15 రోజుల తర్వాత వస్తాం. పనుందని ఏదో ఒకటి చెప్పాలి. విజయ్ కూడా ఈ సంబంధం కాదన్నాడని తెలిస్తే ఆయన బాధపడతాడు. ఆలోచించండి. ఆయన మనసుకు తీసుకుంటే ఏమవుతుందో. నా దగ్గర ఒక ఐడియా ఉంది వదిన. దీనిలో మీరు నాకు తోడుండాలి. తాతగారు మీ మాట వింటారు, మీ మాటను గౌరవిస్తారు. మీరు చెప్పండి విజయ్ పెళ్లి చేసుకున్నాడని, అది సడన్ గా చేసుకొచ్చాడని. మీరు ఈ విషయం చెబితే తాతగారు ఆపై మౌనంగా ఉంటారు. ఆయనకు తప్పుగా అనిపించదు.
ఒకవేళ మనం వెళ్తే నాకు తెలిసినంత వరకు ఆయన మనల్ని ఒప్పించే ప్రయత్నం చేసి ఆ పెళ్లి చేసేస్తాడు. ప్లీజ్ వదినా అలా చేయండి. మీరు చెప్పండి, నాకు పెళ్ళయిందని 15 రోజుల తర్వాత ప్రియ వచ్చాక మేము పెళ్లి చేసుకుని తాతగారు ఆశీర్వాదం కోసం వెళ్తాం. సరే అలాగే, నువ్వు మూతలా పెట్టకు, నేను చెప్తాగా తాతగారికి. ఎప్పుడు చూడు నన్నే ఇరికిస్తారు ఇద్దరు అన్నదమ్ములు. నేహ తాతగారికి ఫోన్లో అబద్ధం చెబుతుంది. ఇక ప్రియను పెళ్లి చేసుకోవచ్చని చెప్పేసి విజయ్ ధీమాగా ఉంటాడు. ఆ టైంలో తాతగారు ఏం చెప్పలేదు, కానీ 2 రోజుల తర్వాత పేలబోయే ఆ బాంబు గురించి రవి, నేహ, విజయ్ అస్సలు ఊహించలేదు. తాతగారు మీరు సడన్ గా ఇలా మరేం చేయను, మీరు నన్ను కొత్త కోడల్ని కలవనివ్వలేదు కదా, అందుకే కొద్ది రోజులు టౌన్ లో ఉందామని అనుకున్నాను. అందరికంటే ముందు నన్ను కొత్త కోడలతో పరిచయం చేయండి. ఎక్కడ్రా? అది 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 ఏంటి? నేను విజయ్ని అడుగుతాను, నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు, ఎక్కడ్రా నా చిన్న కోడలు? అది అది ప్రియ లోపలుంది తాతగారు. ఇంకా నేహ కోడలు ఎక్కడుంది? నేహ అక్కడికి వస్తుంది. విజయ్ తాతగారితో ప్రియ లోపలుందని చెప్పిన విషయం ఆమెకు తెలియదు. నమస్తే తాతగారు, మీరిలా సడన్ గా వచ్చారు? రావాల్సి వచ్చింది. నా పిల్లల్ని చూడాలనిపించింది. ఏమైంది? నా కోడలు ఇక పెద్ద కోడలైందా? ఎంతకీ నీ తోటి కోడలు ఎక్కడా? నాకు పరిచయం చేయండి కొత్త కోడల్ని. విజయ్ ఆమె లోపలుందని చెప్పాడు. లోపల అది 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 తన వంటింట్లో మీకోసం టీ చేస్తుంది. నేను ఇప్పుడే తనకు చెప్తాను తాతగారు. నేహకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు తన దగ్గర ఒకటే దారుంది. ఆమె ఇక పెద్ద కోడలు చిన్న కోడలు రోలు చేయాలని. నేహ త్వరగా బట్టలు మార్చుకొని తలపై ముసుగు వేసుకొని టీ తీసుకొని తాతగారి దగ్గరకు వచ్చింది. నేహాను అలా చూసి రవి, విజయ్ షాక్ అయ్యారు. కానీ ఆ టైంలో వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఓహో, ఈమెనా మన కొత్త కోడలు? కానీ నువ్వు ఇంత పెద్ద ముసుగు ఎందుకు వేసుకున్నావు? అది తాతగారు, పెద్దవాళ్ళు ఎదుట ముసుగేసుకోవడం మా సాంప్రదాయం, అలా ఈ ఆచారం. ఓ, చాలా మంచి ఆచారం కోడలా. కానీ నేహ ఇప్పుడు ముసుగేసుకోదు. సరే, నీకు ఎలా నచ్చితే అలా ఉండు. కానీ నీ గొంతేంటి నేహ కోడల్లో ఎందుకుంది? తాతగారు, మేము చాలా సార్లు ఆశ్చర్యపోతాం, వదిన ప్రియ గొంతు సేమ్ ఒకటేలో ఎలా ఉంటుందని. పోనీలే, అది బాగుంది. ఇద్దరితోటి కోడలు ఒకటిగా ఉంటూ ప్రేమ పొంగించాలి. ఇంతకీ నేహ కోడలేది ఎక్కడుంది? అది తాతగారు, తాను మెషిన్ వేసింది, బట్టలు ఆడడానికి వెళ్ళింది. వాషింగ్ మిషన్ పైన ఉంది కదా, డాబా పైన. తాతగారు, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను ఈలోపు మీకు తినడానికి వంట చేస్తాను. అక్క నేను ఇద్దరున్నాం కదా, పళ్ళు పంచుకున్నాం అంతే. సదా చల్లగా ఉండు కోడలా. నాకు మీ ఇద్దరి కోడలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇలా ఒక్కటిగా ఉండండి. తాతగారు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి గదిలోకి వెళ్లారు. అప్పుడు నేహాకి ప్రాణం తిరిగి వచ్చినట్టు అయింది. ఆమె వంట చేయడం స్టార్ట్ చేసేసింది. సారీ వదినా, నా వల్ల మీకు చాలా ఇబ్బంది కలిగింది. ఏం పర్లేదు మరిది గారు, నాకు తొందరలో ఏదనిపిస్తే అది చేసేసాను. సరే కానీ నువ్వు ప్రియను అడుగు, తను ఎప్పటికి వస్తుందో. ఎక్కువ రోజులు మేనేజ్ అంటే నా వల్ల కాదు. నేను ఇప్పుడే తనకు ఫోన్ చేస్తాను. విజయ్ ప్రియకు ఫోన్ చేస్తాడు. ప్రియ 15 రోజులు కాదు 2 రోజుల తర్వాతే వస్తున్నానని చెబుతుంది. అది విని అందరూ సంతోషిస్తారు. ప్రియకు అన్ని చెప్పేస్తారు అర్థమయ్యేలా. 2 రోజుల తర్వాత ప్రియ తిరిగి వస్తుంది. తాతగారి ఎదురు ముసుగులో కూర్చొని ఉంటుంది. ఏమైంది? ఈ రోజు నా కోసం చాలా అద్భుత వంట చేశారే. ఇంతకీ ఈ భోజనం పెద్ద కోడలా చిన్న కోడలా? ఎవరు చేశారు ఇంతకీ? నా అర్థం, నా పెద్ద కోడలు నేహానా, లేక ఇప్పుడు వచ్చిన నా కాబోయే కోడలు చిన్న కోడలు ప్రియా చేసిందా అని. తాతగారి ఈ పలుక్కి అందరూ ఆశ్చర్యపోతారు. ప్రియ కూడా తన ముసుగు తీసి తాతగారి వైపు చూస్తుంది. తాతగారు, మీరెలా కనిపెట్టారు ముసుగులో నేనున్నానని? నేను ఇప్పుడే వచ్చానని మీకెలా తెలిసింది? ఎలా అంటే ఈ విషయం నేను ఆ రోజే తెలుసుకున్నా. నేహ కోడలే పెద్ద కోడలు చిన్న కోడల్లా 2 రూపాయల్లో ఉందని. కానీ నేను సైలెంట్ గా ఉన్నా. ఆ టైంకి నాకు తెలుసు మీ అందరూ నన్ను చాలా ప్రేమిస్తారని, గౌరవిస్తారని. నా గౌరవం కాపాడటం కోసం మీరందరూ ఈ నాటకం ఆడారని. ఇక ఈ నాటకాన్ని నిజం చేసే సమయం వచ్చింది. నేను ఈ రోజే పురోహితుడితో మాట్లాడతాను. అమ్మా నేహ కోడలా, విజయ్ ప్రియల పెళ్లికి అంతా సిద్ధం చెయ్యి. నా మనవడు పెళ్లిక ధూమ్ ధామ్ గా అవుతుందిరా. ఏమనుకుంటున్నారు? అలాగే తాతగారు. తాతగారు, మీరు చాలా మంచివారు. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ తాతగారు. రవి, నేహ, విజయ్, ప్రియ అందరి ముఖాల్లో ఆనందం వెలివేరుస్తుంది. ధూమ్ ధామ్ గా విజయ్ ప్రియల పెళ్లవుతుంది. నేహ చాలా సంతోషంగా తన తోటి కోడలకి స్వాగతం పలుకుతుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి.
చూస్తూ